వేర్కోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి, అంటే చాలామంది చాలా రకాలుగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. మనమే ఇలా అవుతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అనేది నిజంగా వర్ణనాతీతం. సో వీటి గురించి ఎమోషనల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంతవరకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక్కసారి హరితతో డిస్కషన్ చేద్దాం. నమస్తే హరిత. నమస్తే రాధా. సో హరిత, సీరియల్స్ ప్రభావం ఎంత ఉంది అంటే అమ్మమ్మలు నాన్నమ్మల నుంచి ఈవెన్ చిన్నపిల్లల్ని కదిలిచ్చినా కూడా సీరియల్ స్టోరీ చెప్పేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే సీరియల్స్కి అంతం అనేది లేకపోతుంది. సంవత్సరాలు చూస్తూనే ఉంటారు. దాని బదులు రామాయణం మహాభారతం చూసిన కొంచెం పిల్లలకి మానవత్వము దైవత్వము అన్నీ తెలుస్తాయి. అవి పక్కన పెట్టేసి రాక్షసత్వం సీరియల్స్ నుంచి ఒక క్రైమ్ బాగా నేర్చుకుంటున్నారు. మనం లాస్ట్ టైం రీసెంట్గా చూస్తే సీరియల్స్ కోసం అడ్డొచ్చాడని ఒక బాబుని చంపేసింది తల్లి. అంటే ఈ సీరియల్స్ మాయలో పడి ఒక క్రైమ్ని బాగా చూసినా కూడా ఇలాంటి ఆల్మోస్ట్ అలాగే అయిపోతారు. ఇప్పుడు నువ్వు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చేసరికి ఆటోమేటిక్గా మారిపోయి ఒక ఎమోషనల్గా నేను ఫీల్ అయిపోయి, అందుకే గత వీడియోలో చాలా ఎమోషన్ అయిపోయా కోల్కతా ఇన్సిడెంట్లో. ఏడుపు వచ్చేసింది. అంటే ఉంటుంది ఆ ప్రభావం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీరియల్స్ నుంచి బయటికి రావడం ఎట్లా? దీనికి అడిక్ట్ అయిపోవడం అంత చిన్న విషయం కాదు. దీనివల్ల భర్తలను అందుకే మొత్తుకుంటూ ఉంటారు, ఏమన్నా సీరియల్స్లో చూస్తే మాకు అసలు ఏం పెడుతుందో మాకు పెట్టడం కూడా మర్చిపోతున్నారు అని కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా? అన్నిటికీ మించి యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. అంటే ఎంత విచిత్రం అంటే సీరియల్స్ చూడడమే కాదు, ఆల్రెడీ సీరియల్ చూసింటారు నిన్న రాత్రి టీవీలో, మళ్ళీ యూట్యూబ్లో కొట్టుకుంటారు చూస్తూ ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అనమాట సీరియల్ గురించి. వంట చేసేటప్పుడు ఆ సీరియల్ వింటూ, అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు చూసిన ఎపిసోడ్నే చూస్తూ 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 దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. దానివల్ల పనికొచ్చేది ఒక్కటి లేదు. ఏమంటావు అసలు ఈ సీరియల్స్ ప్రభావం గురించి? అసలు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కదా. ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు అవ్వాలి? నువ్వు రిలాక్సేషన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అవ్వాల్సినవి. ఇక్కడ పాపం ఏమవుతుందంటే అన్ని పక్కన పడేసి ఎంటర్టైన్మెంటే ప్రయారిటీ అయినప్పుడు ఫ్యామిలీ దాకా వస్తాయి ప్రాబ్లమ్స్. కరెక్ట్గా చెప్పావు. చూసి ఎంజాయ్ చేయండి, విచ్ ఈస్ నాట్ రాంగ్. అందుకే ఆ సినిమా ఇండస్ట్రీ కానీ మనం ఆ రోల్ మోడల్స్ కానీ వాళ్ళందరూ మన లైఫ్ లో ఉన్నారు అని అంటే దీని గురించి. అది ఇండస్ట్రీ చెడ్డది కాదు, రైట్. మనం దాన్ని చేస్తున్న విధానం మనం డిసైడ్ చేస్తుంది. సీరియల్స్ చూసి తల్లి కొడుకుని చంపడం ఏంది రాదా? అంటే ఆవిడ అప్పుడు చూస్తున్న ఇన్సిడెంట్, ఆ సీరియల్ కూడా క్రైమ్ స్టోరీలు చూస్తుంది అన్నమాట. ఇన్వెస్టిగేషన్స్, క్రైమ్స్. ప్రతి ఛానల్లో ఆల్మోస్ట్ క్రైమ్కి సంబంధించినవి కూడా వేస్తారు. ఎందుకనంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ సైకిల్. రైట్. నువ్వు అసలు అదేంటో కూడా తెలియకపోతే నీ సిస్టంలో అది ఎలా ఫైట్ చేయాలో కూడా తెలియదు కాబట్టి ఆ న్యూస్ కూడా వస్తాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. నువ్వెంతసేపు చూస్తున్నావు ఆ న్యూస్లో? ఆ సీరియల్స్ కానీ అలాంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్ కానీ అవి చూసిన వాళ్ళ ఎమోషన్స్ ఏమవుతాయో చెప్పనా రాదా? బ్రెయిన్కి ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ తెలీదు. బ్రెయిన్ కాంట్ డిటెక్ట్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. బ్రెయిన్ తెలిసిందల్లా చూసిన ప్రతిదాన్ని నిజం అనుకోవటం మాత్రమే. సో ఆ చూస్తున్న సీరియల్ టైంలో మనం ముందే బ్రెయిన్కి చెప్పాల్సి ఉంటుంది, ఇది జస్ట్ సీరియల్ బేబీ, కామ్ డౌన్. బ్రెయిన్కి చెప్పండి, డోంట్ టేక్ మచ్. అది ఎవరో పర్ఫామ్ చేస్తున్నారు, అది ఓన్లీ టెంపరీ. లేకపోతే అది ఏమనుకుంటుందంటే, చూసినవా ఆ కోడలు ఆ అత్తగారిని ఎట్లా చంపుదామని విషం కలిపిందో, పాపం నీ కోడలు మంచిదైనా కూడా ఈ అత్తగారికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇందులో ఏం కలిపింది. ఐ హ్యావ్ సీన్ దోస్ ఫ్యామిలీస్ రాదా. ఒక ఆవిడ అదే సీరియల్స్ చూడడం వల్ల, అందులోనే ఉండడం వల్ల, అదే ఎనర్జీలో అవే ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటూ ఒక సీరియల్ అయిపోయిందంటే ఇంకో సీరియల్, పోనీ ఆ సీరియల్ బాగుంటుందా, అందులో కూడా అదే దరిద్రం. బ్రేక్ వచ్చిందంటే ఇక్కడ ఈ సీరియల్ నుంచి ఇంకో సీరియల్ బ్రేక్ టైం కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సివియర్ అడిక్షన్. ప్రస్తుతానికి అందరికీ ఏదో ఒక దరిద్రం, ఏదో ఒక అడిక్షన్ లోనే ఉన్నారు. ఒకరు ఫోన్, టీవీలో సీరియల్స్, అంతే. మనం ఎవరిని ఆపలేము. బట్ మనం చేసుకోగలం ఏంటంటే, నాకు అది నచ్చుతుందా, నా ఫ్యామిలీకి అది ఏమైనా హెల్ప్ అవుతుందా,
ఒక్కసారి ఎవరికి వాళ్ళు Yes. ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే నాకు దరిద్రం ఏంటి ఎక్కడి నుంచి చుట్టుకుంది అంటే ఆహా ఇది దీనివల్ల వచ్చింది అని. సీరియల్స్కి లిమిట్ పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ కీపింగ్ అ లిమిట్. లేకపోతే ఆ పాము నుంచి మనిషి వచ్చేస్తుంది, ఆ మనిషి నుంచి శాపనార్థం వస్తుంది. కొన్ని సీరియల్స్లో అవే కదా. అవును. నేను అది చూస్తున్నాను, నేను ఎంటర్టైన్మెంట్కే చూస్తున్నాను అనుకుందాం, కానీ నా పక్కన చిన్నపిల్లలు రియల్ అనుకుంటారు. వాళ్ళకి వస్తున్న ఫస్ట్ ఇన్ఫర్మేషనే ఆ సీరియల్. అది కాదమ్మా నిజం కాదని చెప్పేంత టైం ఈ తల్లికి లేదు, ఇంకొక సీరియల్ చూసేస్తుంది ఈ లోపల. ఈ పక్కనోడు అది కూడా రియల్ అనుకుంటుంటారు పిల్లలు. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ ఎమోషనల్ జర్నీ టు ద నెక్స్ట్ జనరేషన్. వాళ్ళు అది రియల్ అనుకొని పెరుగుతారు. కొన్ని రోజుల తర్వాత చిచ్చి అమ్మాయి మనం ఏం చెప్పినా వినట్లేదు, సో అమ్మని మీద లైట్ తీసుకొని వేరే చోటకి వెళ్తారు. ఇంకొకటి వాళ్ళు ప్లెజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇలా చూసే ప్లెజర్ క్రియేట్ చేయాలని డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు తల్లులు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కుంటారు. పోర్నోగ్రఫీ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ రాదా ఇది. ఎంటర్టైన్మెంట్ త్రూ వాచింగ్ వీడియోస్, బుక్స్ చదవచ్చని, పెయింటింగ్స్ చేయొచ్చు అని, గాలికర ఊరికే వాకింగ్ చేసుకుంటూ సరదాగా చేతులు వేసుకొని కూడా వాకింగ్ చేయొచ్చు అని, నలుగురితో కలిసి మంచి చేయొచ్చు అని. పెయింటింగ్ చేయండి, మీకు అంత టైం పాస్ కాకపోతే పాట్ పెయింటింగ్ చేసుకోండి, లేకపోతే మీరే ఇంట్లో పెయింటింగ్ చేసుకోండి అమ్మా. దిస్ ఇస్ అ రిక్వెస్ట్. ఎందుకంటే సొంత తల్లి సొంత కొడుకుని చంపుకునేదాకా వెళ్ళిందంటే ఎన్ని గంటలు అందులో స్పెండ్ చేసింది రాదా. కరెక్ట్. దిస్ ఇస్ సివియర్. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అలాంటి డిస్క్లైమర్ వేస్తారు, ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రియల్ కాదు అని, కల్పిత పాత్రలు మాత్రమే. అండ్ అది కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కి మేము కొంచెం యాడ్ చేస్తాము అని కూడా చెప్తారు. అది రియాలిటీలో మరి అంత దారుణంగా ఉండవు, బట్ వాళ్ళు ఎలా చూపిస్తారంటే ఇది రియల్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో బ్రెయిన్ ఏమనుకుంటుంది, రియల్ అనుకుంటుంది పాపం. నీ బ్రెయిన్కి నువ్వు కంప్లీట్ మెసేజెస్ ఏమిస్తున్నావు అంటే అది రియల్ అనే తీసుకుంటుంది. నేను కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ టీచ్ చేశాను రాదా. సో ఐ నో వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు ప్రాసెసర్లో అక్కడ హోల్డ్ చేసి ప్యారలల్గా ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తుంది మెమరీలో. ఆ ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ కంటిన్యూ. మన బ్రెయిన్ నుంచే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చాయి. ఒక మనిషి ప్రాసెసర్ కనిపెట్టినా, కంట్రోలర్ కనిపెట్టినా, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవన్నీ అందులో నుంచే వచ్చినాయి రాదా. నేనేమంటా అంటే ఆ మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ యూజ్ చేసే మెమరీస్ని మనం ఒక చోట పెట్టుకుంటాం, హ్యాబిట్స్ని. ఆ హ్యాబిట్స్లో ఏముంటుంది, టీవీ బటన్ నొక్కటం. దీనికి మీరు బయటికి రావాలంటే ఇది అడిక్షన్ అని కూడా మీకు తెలీదు. ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో మెమరీ స్పేస్లో ఇదే ఉండిపోయింది. ఇలా ఆన్ అవ్వగానే మీ బాడీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎందుకు, మీకు అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి. అండ్ రిపీటెడ్లీ ఆర్ రిపీటింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీడే. ఆ ప్రోగ్రామ్ అక్కడ అవుతుందా, నెక్స్ట్ లెవెల్, ఒక సీరియల్కి ఇంకో సీరియల్, ఇంకో సీరియల్. నీ టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తున్నావు, ఇంక ఇక్కడేముంది ఇంట్లో. కరెక్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాదా. ఊర్లో వాళ్ళ పాపం మీరు ఫేస్ చేస్తున్నారు ఇది. అది అయిపోయింది అని అంటే యూట్యూబ్ మొదలు పెడుతున్నారమ్మా అసలు. అది నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఫోన్ కంటే టీవీ బెటర్. అట్లీస్ట్ నీ కార్నియాని కాపాడుకోగలవు. టీవీలోనే చూడండి అయ్యా అమ్మా, టీవీలోనే చూడండి సీరియల్స్. మొబైల్స్లో చూస్తే నీ కళ్ళు ఇంకా దారిలో టీవీలో ఒక్కసారే వస్తుంది, మళ్ళా రాదు. యూట్యూబ్లో అట్లా కాదు, చూసిందో 100 సార్లు చూడొచ్చు. అసలు పెద్ద ఫేక్ ఎమోషన్స్. బట్ యువర్ బ్రెయిన్ డజంట్ నో ది రియల్ ఫేక్ ఎమోషన్స్ అని. అది దానికి తగ్గట్టుగానే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ సీరియల్లో వాడికి ఏదైనా ఒకవేళ వచ్చింటే జబ్బు, మన ఇంట్లో రావడానికి ఎక్కువ టైం పట్టదు. నువ్వు అంతలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే నన్ను అడిగితే. బికాజ్ నువ్వు స్పెండ్ చేస్తుంటారు కదా వీళ్ళు. చూసినావా ఆమె ఇల్లు ఎంత అన్యాయం చేసిండు మొగుడు అని ఈమె డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పోతా రాదా. యూ ఆపరేట్ ఫ్రమ్ ద డౌట్ ఎనర్జీ బికాస్ ఫేక్ ఎమోషన్స్ నువ్వే ఇస్తున్నావు బ్రెయిన్కి. నాకు చాలా ఇష్టం బ్రెయిన్ అంటే, అందుకే నేను బ్రెయిన్కి తగ్గట్టుగానే ఐ స్టడీ అ లాట్ అబౌట్ న్యూరో సైన్స్. ఆ ప్రోగ్రామింగ్ అంతా ఇదే సెట్ చేసుకున్నావు. నువ్వు యూజ్ చేసిన ఎమోషన్స్ రిపీటెడ్గా ఇవే. చేతులారా జీవితాలు పండంటి కాపురాలు నాశనం చేసుకోవడం అంటే, పండంటి పిల్లల్ని నాశనం చేసుకోవడం అంటే ఇదే. నేను ఎప్పుడైతే మా ఇంట్లో అబ్జర్వ్ చేశానో ఎడిక్షన్ వైపు వెళ్తోంది నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే వాళ్ళు చూస్తుందే స్క్రీన్స్ రాదా. నేనేం చేశానంటే సీరియల్స్ లేదు పాడలేదు, మహాభారతం పెడతాం రాదా. ఎవ్రీడే 8 o'clock to 9:30 మా టైం మహాభారతే. అరే చూడండి రా అర్జునుడు ఏం చేశాడో చూడండి. అర్జునుడు ఎంత వాల్యూ సిస్టమ్ ఉన్నా కూడా బోర్ కొట్టినా నువ్వు రెగ్యులర్ గా చూపిస్తే ఇంట్రెస్ట్ గా చూస్తారు. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది రామాయణం మహాభారతం. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్ రాదా. వాళ్ళకి నచ్చుతుంది అనుకున్నాను. వాళ్ళ అమ్మ ప్లీజ్ అంటారేమో అనుకున్నాను. బట్ వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. అది చాలా ఇంపార్టెంట్. దట్టు
పిల్లలకి ఒక మానవత్వం తెలుస్తుంది. ఇప్పుడున్న Yes. మానవత్వం తెలియకే ఇంత క్రుయాలిటీని మనం చూస్తూ ఉన్నాము. ఎస్ ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా భయంకరంగా ఉండడానికి మానవత్వం అనేది లేకనే మన భారతదేశంలో మానవత్వం అనేది నశించిపోయింది అనేది కోల్కతా ఇన్సిడెంట్, నిర్భయ ఇన్సిడెంట్, బోల్డ్ అన్ని మనకు తెలిసినవి, తెలియక ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. 3 hours 2 hours సీరియల్ చూసిన తర్వాత వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చుకుంటున్నారు లాస్ట్కి? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 1 hour సీరియల్ చూసిన తర్వాత నీవు ఏదో ఒపీనియన్లోకి వస్తాంగా. అది ఎమోషన్స్, డౌట్, ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, నాకు కూడా ఇలా జరుగుతుంది, అన్యాయం, అవన్నీ ట్రిగ్గర్స్ అవుతున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ మహాభారతమో ఏ రామాయణమో పెడితే చివరికి ధర్మమే గెలుస్తుంది అన్న మెసేజ్ మహాభారతం నుంచి వచ్చి. ఎంతైనా కొట్లాడుకొని అన్నదమ్ములు, కౌరవులు చనిపోని, యుద్ధం జరగని, అభిమన్యుడు చనిపోని, బ్యాడ్ మెసేజే వెళ్ళింది అందులో. బట్ స్టిల్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ ద మహాభారత్ ఇస్ ధర్మం గెలుస్తుంది. ఎందుకు? ధర్మం వైపు దేవుడు నిలబడతాడు, విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. కరెక్ట్. నేను సూపర్ గా చేస్తున్నాను చెప్పడం నా లేదు, ఉద్దేశం అది కాదు, నిజం. కానీ లేదు, నేను లేదు. అబ్జర్వ్ చేశాను. శాటిలైట్ టీవీ పెట్టుకుంటే ఏంటి, సెటప్ బాక్స్ పెడితే ఏంటి, ఇంటర్నెట్ పెడితే ఏంటి, ఇంటర్నెట్ ద్వారా ఉంది కదా అని శాటిలైట్ టీవీస్ తీసేస్తున్నారు చాలా మంది. అవును. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, నెక్స్ట్ జనరేషన్ కి ఏం హ్యాబిట్ చేస్తున్నాం అంటే వాళ్ళకి నచ్చింది చూడడం అలవాటు చేస్తున్నాం. అవును. వాళ్ళకి నచ్చని కూడా వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూడాల్సిందే, నీకు నచ్చిన కంటెంట్ చూడాలి అని అంటే. ఆ కామింగ్ డౌన్ లేదు, ఎమోషన్స్ని కాస్త కామ్ డౌన్ చేయడానికి ఛాన్సే ఇవ్వట్లేదు. సో నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే శాటిలైట్ పెట్టుకోండి, బట్ కొంచెం కంట్రోల్డ్గా పెట్టుకోండి. అడిక్షన్ దాకా ఎప్పుడు వెళ్ళద్దు, ఎందుకంటే అప్పుడు ఇంకా బ్రెయిన్ పనిచేయదు, సీరియల్ పనిచేస్తుంది. వాళ్ళు వేసే టైంకి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, వాళ్ళు కరెంట్ పోయిందంటే నువ్వు సాడ్గా ఫీల్ అవుతావు. మన మీద ఇంకేం కంట్రోల్ లేదనమాట. కంప్లీట్ పక్కన సిచ్యువేషన్స్ కరెంట్ పైననో డైరెక్టర్ పైననో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈరోజు మన ఇంట్లో ఎనర్జీ ఎలా ఉండాలి. హైలైట్ విషయం ఏంటంటే సీరియల్లో ఒక గయ్యాల అత్త క్యారెక్టర్ ఉంటే ఇక్కడ చూసేవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు, అంటే మగవాళ్ళు కూడా హరిత టీవీ చూస్తూ ఉంటే అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు ఆ క్యారెక్టర్ని. అయ్యో అది సీరియల్ బాబు, పాపం వాళ్ళు ఏదో నటిస్తూ ఉంటే ఆ బూతులు వినలేం హరిత. నేను ఒక ఊర్లో చూసా, ఒక విలేజ్లో. ఇంకా విలేజ్లో ఎలా ఉంటుంది, సీరియల్ ముందర నైట్ కూర్చున్నాం, నవ్వాలో తెలియట్లే, వాళ్ళని చూసి జాలి పడాలో తెలియట్లే. ఇక్కడేమో రేజ్ అయిపోతుండు, అందరు చూస్తున్నారు, ఈయనేమో రేజ్ అయిపోయి పరమ నీచ బూతులు తిడుతున్నారు. ఆ సీరియల్లో ఉన్న అత్త క్యారెక్టర్ ఆవిడ్ని. నెగటివ్ ఎమోషన్స్ చూసావు, వాళ్ళే ట్రిగ్గర్ చేసుకున్నారు వాటిని, ఇంకెవడో చేయలే. మా పొరపాటున తర్వాత ఇంట్లో మంచి వాళ్ళు వచ్చి నాన్న తిందు దాంటే కూడా భో అనేసి తిట్టినా ఆశ్చర్యపోకలేదు, బికాస్ దే క్యారీ దట్ ఎమోషన్. టూ మచ్ కదా ఇది. నువ్వు క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయ్యేదేదో మంచిగా పెట్టుకొని ఇన్వాల్వ్ అవ్వండి మంచి క్యారెక్టర్లోకి, అంతేగాని వచ్చిందంటే పాపం ఆవిడ పేరు అనొద్దు, ఇక లాతోనే ఉంటాయి, అలా వచ్చిందని. నిజంగా దయచేసి ఏవో మంచి వీడియోస్ చూసి పిల్లలకి కూడా మనం చక్కగా రామాయణం మహాభారతం చూపిస్తే నిజంగా పిల్లలకు ఒక మానవత్వం అని తెలియనీకన్నా చూపించండి. ఈ భయంకరమైన సన్నివేశాలు పిల్లలు చూడకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్. సీరియల్స్ తప్పు కాదు, సీరియల్స్ లో క్యారెక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక మూవీలో ఒక అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, యాక్చువల్ గా కుక్ చేసే అమ్మాయి, కానీ ఆవిడ అనుకోకుండా మర్డర్ చేసేస్తుంది. మర్డర్ చేసిన తర్వాత అది పోలీసులు పట్టుబడద్దు కాబట్టి పీసెస్ గా చేసి ఎక్కడికక్కడ దాసిందని. సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేసరికి ఆమెకి సిబిఐలో ఇచ్చారు అని, నువ్వు సీక్రెట్ ఏజెంట్ గా వర్క్ చేయని. వాట్ ఈస్ ద మెసేజ్ వి గాట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే? ఫస్ట్ పార్ట్ లో విలన్ కింద అమ్మాయి చాప్ చేసింది, మనిషిని మరీ చేసింది, లాకి భయం లేదు, నువ్వేమైనా చేసుకోవచ్చు బికాస్ షీఈ్ ఇంటెలిజెంట్ అంటే. సెకండ్ పార్ట్ వెళ్ళేసరికి నువ్వు సీక్రెట్ ఏజెంట్ కింద నీకు ఆఫర్ వచ్చింది. ఎవరు హీరో, ఎవరు విలను? ఏం అర్థం కావాలి. సలార్లో ఇట్ట నరుకుతాడు రాధా, ఇట్ ఈస్ వెరీ హారిబుల్ టు సీ. ఇక్కడ నుంచి ఇట్లా గుంపం పెట్టి ఇట్లా తల లేపుతుంటాడు హీరో. ఇంకా మేము వెళ్తే బయట పెట్టుంది కిడ్స్ ని మాత్రం నాట్ అలౌడ్ అని. అలాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారు రాధా? ఎక్కడ తీసుకెళ్ళిపోతాం పిల్లలు, పేరెంట్స్ కిడ్స్ తీసుకురావద్దు అంటే కిడ్స్ ఊరుకుంటారా? నేను ఎందుకు చూడొద్దు మమ్మీ, చూడొద్దు అది చూడొద్దంటేనే చూస్తారు. సో అదే అండి, మళ్ళా చెప్తున్నాం, ఎవరైనా సరే ఎమోషనల్గా మాత్రం ఏదన్నా ఫీల్ అవుతూ ఉన్నా కూడా, ఏదన్నా మీకు ఇష్యూ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా హరిత గారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రాధా.